మరో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. సౌత్ ముంబైగా పేరు పొందిన ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో అలజడి ఆందోళన. కడప జిల్లా ప్రొద్దుటూరులో బంగారు దుకాణాలపై సేల్స్ ట్యాక్స్ జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజులుగా గోల్డ్ షాపుల్లో ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, జీఎస్టీ అధికారులు వరుసగా సోదాలు చేస్తూ ఉండటంతో వ్యాపారులు బెంబేరెత్తిపోతున్నారు. ఇక ప్రొద్దుటూరులో 3 నెలల క్రితం 3 ప్రధాన బంగారు దుకాణాలపై సెంట్రల్ జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్ అధికారులు దాడి చేసి పెద్ద మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ అధికారులు పంజా విసరటం సంచలనంగా మారింది. ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో అలజడి నెలకొన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరులో బంగారు దుకాణాలపై సేల్స్ ట్యాక్స్, జీఎస్టీ అధికారులు వరుసగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, బంగారు దుకాణాలపై ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, జీఎస్టీ అధికారుల దాడుల గురించి డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ కడప జిల్లాలోని పొద్దుటూరు బంగారంగళ్లపై మరోసారి ఐటీ తనిఖీలు కలకలం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ విధంగా ఐటీ సోదాలు జరగడంపై బంగారంగళ్ల యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని చెప్పుకోవచ్చు. గతంలో భూశెట్టి జ్యువెలర్స్ పై ఐటీ అధికారులు సోదాలు జరిపిన అనంతరం 200 కేజీలు బిల్లులు లేని బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సుమారు 400 నుండి 500 బంగారంగళ్ళు ఉండడంతో పొద్దుటూరు నగరంలో కొన్ని నెలలుగా వాడివేడిగా జరుగుతున్న చర్చలలో ఈ విధంగా సోదాలు జరగడంపై అనేక అనుమానాలు తావుతీస్తుంది. అసలు ఈ సోదాలు వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందా, లేదా ఐటీ అధికారులే సోదాలు నిర్వహిస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి రేణుశ్రీ. అయితే స్థానిక ఎమ్మెల్యే కూడా మొన్న ఐటీ దాడులపై అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. మళ్ళీ వ్యాపారులను వేధిస్తున్నారని చెప్పి డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు కదా, అసలు ఏం జరుగుతుంది అక్కడ? అసలు ఐటీ అధికారులు ఈ విధంగా సోదాలు చేయడం, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ విధంగా బంగారంగళ్లపై పొద్దుటూరు నగరంలో సోదాలు జరగడం అనేది ఇదే మొదటిసారిగా అనే ఆరోపణలు కూడా ఎదురవుతున్నాయి. కావాలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే రాజమల్ల శివప్రసాద్ రెడ్డికి పార్టీ ఫండ్ ఇవ్వలేదంటూ సోదాలు నిర్వహిస్తున్నారనే అపవాదు కూడా ఉంది రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ మధు.